అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను చూస్తున్నారు కదా ఈ సెమీ ఫౌండెంట్ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి మొత్తం ఐసింగ్తో పాటు చూపిస్తున్నానండి. జస్ట్ కేక్ ఫిల్లింగ్ నేను బ్లాక్ ఫారెస్ట్ అయితే చేశాను అనమాట. కస్టమర్ ½ kg కేక్ అయితే అడిగారు. నేనైతే 5 inches టిన్లో బేక్ చేసుకొని ఇదంతా రెడీ చేశాను. సో మొత్తం అంతా కేక్ అంతా కూడా ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ ఫుల్ వీడియోలో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను కేక్ బేస్ అయితే తీసుకున్నానండి. కేక్ని 3 లేయర్స్లో కట్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ నేను 1 kg బేస్ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి కేక్ అనేది హైట్గా వస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్లో చూసారు కదా, సో హైట్ వస్తుంది కాబట్టి ½ kg బేస్ అయితే ఈ కేక్కి సరిపోదు. సో నేను ఇక్కడ 5 inches టిన్లో అయితే కేక్ బేక్ చేసుకున్నానండి. ఎందుకు అంటే మనకి కేక్ అనేది హైట్గా కావాలి. ఇప్పుడు టాల్ కేక్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో టాల్ కేక్స్ చేసుకోవాలి అనుకుంటే మనం నార్మల్గా చేసే కేక్ టిన్ సైజ్ కన్నా తగ్గించుకోవాలన్నమాట. ½ kg కేక్కి మనం 6 inches యూస్ చేస్తాము, 1 kgకి 8 inches యూస్ చేస్తాం కదా. సో అదే టాల్ కేక్స్ కావాలి అనుకుంటే 2 inches తగ్గించుకోవాలన్నమాట. సో అప్పుడు హైట్ అనేది పెరుగుతుంది, అప్పుడు కేక్ సైజ్ అనేది టాల్గా వస్తుంది అనమాట. ఓకేనా. సో మనం కట్ చేసుకునే లేయర్స్ కూడా నార్మల్గా 3 లేయర్స్ కాకుండా టాల్ కేక్స్కి ఏంటంటే 4 to 5 లేయర్స్ వరకు మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ టాల్ కేక్ చేస్తున్నాను కాబట్టి 5 inches టిన్లో బేక్ చేసుకున్నాను. 3 లేయర్స్లోనే కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే నాకు మరీ ఎక్కువ హైట్ అవసరం లేదు. ఎందుకు అంటే ఈ 1 కేక్ని నేను హాఫ్గా కట్ చేసి సైడ్కి పెడతాను అనమాట. సో మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ కేక్ వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. హాఫ్ బర్త్డే థీమ్ కేక్ అనమాట. చాలా కొత్తగా అనిపించింది నాకు కూడాను. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇచ్చారు కదండి కస్టమర్. ఇక్కడ నేను ఫిల్లింగ్లో వచ్చేసి స్ట్రాబెరీ క్రష్ యూస్ చేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్లోని చెర్రీ క్రష్ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే చాకో చిప్స్ యూస్ చేశాను. మీరు చెర్రీస్ ఉంటాయి కదా, సో చెర్రీస్ని పీసెస్గా కట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది చాలా బాగుంటుందండి. బ్లాక్ ఫారెస్ట్ అన్న డార్క్ ఫారెస్ట్ అన్న ఒకటేనమాట. సో చాకో చిప్స్ ప్లేస్లో చెర్రీస్, స్ట్రాబెరీ క్రష్ ప్లేస్లో చెర్రీ క్రష్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు నచ్చిన ఫ్లేవర్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ని 3 లేయర్స్లో కట్ చేసుకున్నాను కదా, ఒక్కొక్క లేయర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటూ ఐసింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్రమ్ కోట్ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే లాస్ట్లోని కేక్ ఫినిషింగ్ కొంచెం క్రీమ్తో వచ్చి తర్వాత మీదంతా ఫాండెంట్తో కవర్ అయ్యి ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఎక్కువగా క్రీమ్ యూస్ చేయకుండా జస్ట్ లైట్ క్రీమ్ యూస్ చేసి క్రమ్ కోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నార్మల్ క్రీమ్కి, ఇప్పుడు పేస్ట్రీ కేక్కి, కూల్ కేక్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. సో నార్మల్ కేక్ క్రీమ్ చాలామంది అడుగుతున్నారు, నేను త్వరలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లోని. సో ఇప్పుడు నార్మల్ కేక్ క్రీమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము బేకరీస్లోని బయట ఫ్రిడ్జ్ లేకుండా బయట ఉంటాయి కదా, సో అవి సోకింగ్ ఉండదండి. జస్ట్ నార్మల్గా మనము ఎగ్తో కానీ ఎగ్లెస్ కానీ స్పాంజ్ చేసుకుంటాం కదా, ఆ స్పాంజ్ మీద ఇంకా లేయర్స్ ఏం కట్ చేయరనమాట. సో లేయర్స్ ఏం కట్ చేయకుండా టాప్ లేయర్లోని చుట్టూ కూడాను క్రీమ్తో ఫినిష్ చేస్తారు. అది కూడా ఆ క్రీమ్ దేంతో తయారు చేస్తారు అంటే డాల్డా అనమాట. ఓన్లీ డాల్డా ఇంకా షుగర్ పౌడరేనండి, ఇంకేమీ యూజ్ చేయరు. ఫ్లేవర్ని బట్టి ఫ్లేవర్ ఎసెన్స్ యూజ్ చేస్తారనమాట ఈ క్రీమ్స్ అనమాట. ఈ క్రీమ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 6 months వరకు అలానే ఉంటుందండి. ఈరోజు బీట్ చేసుకున్నామంటే 3 to 6 months వరకు అలానే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేనైతే ఓన్లీ పేస్ట్రీ కేక్స్ సేల్ చేస్తాను. నార్మల్ కేక్స్ మాత్రం అస్సలు చేయనండి. ఎందుకంటే అవి క్లీన్ చేసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది అనమాట నాకు. ఎందుకంటే బేసిక్గా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను కాబట్టి క్లీనింగ్ అదంతా నేనే చేసుకోవాలి. సో అందుకని చెప్పి ఇంకా అవంతా కూడా నార్మల్ కేక్ అయితే మాత్రం డాల్డా ఇంకా షుగర్ పౌడర్తో చేస్తాము. సోకింగ్ ఏమీ చేయకుండా ఓన్లీ క్రీమ్తోనే ఫిల్ చేస్తాము అనమాట. అది తింటున్నా కూడా కొంచెం డ్రైగా అనిపిస్తుంది కేక్. సో కూల్ కేక్స్, పేస్ట్రీ ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. కూల్ కేక్స్ అంటే ఫుల్ కేక్ అనమాట. పేస్ట్రీ కేక్స్ అంటే చిన్న చిన్న కేక్స్, చిన్న సింగిల్ పీసెస్ అమ్ముతారు కదా, అవన్నమాట. సో కూల్ కేక్స్ ఏంటంటే మనం 3 లేయర్స్లో కట్ చేస్తాము. కట్ చేసిందని సోక్ చేస్తామన్నమాట షుగర్ సిరప్తోని. ఓకేనా. అప్పుడు మనకి ఇవి కొంచెం తడిగా ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది అనమాట కేక్ అనేది. సో ఈ కేక్స్ని మనం ఖచ్చితంగా విప్పింగ్ క్రీమ్తోనే ఐసింగ్ అనేది చేసుకుంటామన్నమాట. సో ఐసింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం. అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో. ఓకేనా. సో మనము బీట్ చేసుకునే క్రీమ్ అనేది మామూలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. బీట్ చెయ్యని క్రీమ్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇవి కూల్ కేక్స్ అని ఎందుకు అంటామంటే, ఈ కేక్స్ అనేవి కూల్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనం కూల్గా ఉండే క్రీమ్తోనే ఐసింగ్ చేసుకొని ఫ్రోస్ట్ చేసుకుంటాం కాబట్టి కూల్ కేక్స్ అనేవి ఇవి ఉంటాయి అనమాట. సో కూల్ కేక్కి నార్మల్ కేక్కి డిఫరెన్స్ ఇదేనండి. నార్మల్ కేక్స్ అయితే సోకింగ్ ఏమి ఉండదు, కూల్ కేక్స్కి అయితే మాత్రం సోకింగ్ ఉంటుంది, ప్లస్ కూల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ డౌట్ అయితే ఇక్కడికి క్లారిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను.
ఇంకా ఈరోజు కేక్ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మీరు ఫుల్ కేక్ని నేను హాఫ్గా కట్ చేసుకొని ఈ షేప్లో తెచ్చుకున్నాను కదా. మీరు కేక్ని చూస్తున్నారు కదా, నేనైతే చెప్తున్నాను, మీరు వింటూ కేక్ని కూడా చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే ఈ బోర్డు కొంచెం క్లమ్జీగా ఉంది కదా, దీన్ని అయితే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి కేక్స్ ఏంటంటే కొంచెం ఇలా అవుతుంటుందండి, ఎందుకంటే క్లీన్గా ఉండాలి, ప్లస్ ఎలా కావాలంటే అలా చేయాలంటే అవ్వదు కదా. సో హాఫ్ కేక్కి కట్ చేసుకొని మనం కరెక్ట్ షేప్లో తెచ్చుకోవాలి అంటే మాత్రం బోర్డు కొంచెం క్రీమ్తో నిండిపోతుంది అనమాట. సో తర్వాత స్క్రాపర్తో అనేది క్లీన్ చేసేసుకోవాలి మనకు నీట్గా కనిపించాలి అంటే మాత్రం. సో నేనైతే స్క్రాపర్తో క్లీన్ చేసేసానమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే హాఫ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ షేప్లో చాలా బాగుందండి కేక్, అంటే ఒక డెన్లా ఉందన్నమాట, అంటే యానిమల్స్ ఉండే డెన్ లాగా. సో చాలా బాగుందనమాట. తర్వాత నేను కొంచెం క్రీమ్ అనేది తీసుకొని పైన మరీ ఎక్కువగా క్రీమ్ కాకుండా తక్కువ క్రీమ్ తీసుకొని పైన నేను ఇప్పుడు ఐసింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పటి వరకు క్రమ్ కోట్ చేసి ఉంది కదా కేక్ని, నేను కేక్ని కాసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేశానండి. కాసేపు అంటే నేను వెంటనే వీడియో షూట్ చేయలేదన్నమాట, కాసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేసి ఆ గ్యాప్లో నేనేం చేశాను అంటే ఫాండెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి నేమ్స్ అవన్నీ వచ్చాయి కదా, చిన్న టెడ్డీ బీర్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత లాస్ట్ ఫినిషింగ్ చేసేయడానికి ఇంకా రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను ఇక్కడ క్రీమ్ పెట్టుకున్నాను కదా, ఈ క్రీమ్ని కూడా చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నార్మల్గా మనకి రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ లేదంటే హాఫ్ షేప్లో మనకి కేక్స్ అనేవి ఉంటాయి కదా, ఇది వచ్చేసి ఒక వెరైటీ షేప్ అనమాట, సిలిండర్లో హాఫ్ షేప్. సో ఈ కేక్ కూడా బాగానే అయిపోతుందండి. కాకపోతే ఏంటంటే ఫుల్గా క్రీమ్ కేక్ కాకుండా పైన ఫాండెంట్తో కవర్ అయ్యి ఉంది కాబట్టి మనకి ఫినిషింగ్ అనేది మరీ ఎగ్జాక్ట్గా అవసరం లేదనమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టు ప్యాలెట్ నైఫ్తోని స్క్రాపర్తో అడ్జస్ట్ చేసుకున్నాను. సో మిడిల్ పార్ట్లో అయితే క్రీమ్ని అడ్జస్ట్ చేసేసానండి ప్యాలెట్ నైఫ్తోనే. తర్వాత సైడ్స్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పార్ట్స్లో మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని స్కై బ్లూ కలర్ అనేది ఉందన్నమాట. సో దానికోసం నేను క్రీమ్లోని ఆల్రెడీ స్కై బ్లూ కలర్ మిక్స్ చేసి ఉంచుకున్నానండి సైడ్కి. సో ఆ స్కై బ్లూ కలర్ క్రీమ్ని నేను ప్యాలెట్ నైఫ్తో అడ్జస్ట్ చేసుకుంటున్నాను 2 సైడ్స్ కూడాను. ఇప్పుడు నేను సైడ్స్కి అయితే క్రీమ్ పెట్టేసుకున్నాను కదా, క్రీమ్ పెట్టుకున్న తర్వాత మనకి షార్ప్ ఎడ్జెస్ కావాలి కాబట్టి మనము సర్కిల్ కేక్కి ఎలా అయితే తీసుకుంటామో పైన, సో అలానే ఈ ప్యాలెట్ నైఫ్తో నేను క్రీమ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో మనకి షార్ప్ ఎడ్జెస్లో ఉండేటట్టు. సో చూస్తున్నారు కదా, సో మిడిల్లోకి చిన్న స్కై బ్లూ కలర్ వచ్చేస్తుంది కదా, సో అది వచ్చేసిన ఏం కాదండి, ఎందుకంటే ఆ పై పార్ట్లో వచ్చేసి మనకి ఫాండెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట, ఫాండెంట్ షీట్లా వస్తుంది. సో తర్వాత నేను ప్యాలెట్ నైఫ్తో కొంచెం క్రీమ్ తీసేసిన తర్వాత నాకు ఎందుకో స్క్రాపర్తో అయితే ఇంకా బాగా వస్తుంది అనిపించింది. సో ఏదో అలా ట్రై చేశాను. సో పర్వాలేదండి, ఆ మాత్రం ఎడ్జెస్ అయితే సరిపోతుంది, ఎందుకంటే చెప్పాను కదా పైన ఫాండెంట్ షీట్లా వస్తుందని చెప్పి. సో అవి మనకి కవర్ చేసేస్తాయి అన్నమాట. సో తర్వాత ప్రస్తుతానికి కేక్ ఐసింగ్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయిందని. ఇంకా మనం కేక్ మీద క్రీమ్ పెట్టాల్సిన క్రీమ్ అంతా పెట్టేసాము, ఇంకా మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది లేదనమాట క్రీమ్ పెట్టేది. ఇంకా కేక్ని అయితే నేను బోర్డు అంతా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఆ తర్వాత నేను చెప్పాను కదండి కేక్ మీద ఫాండెంట్ షీట్లా వస్తుందని చెప్పి. సో కస్టమర్ అయితే నాకు ఈ మెసేజెస్ అనేవి ఖచ్చితంగా కావాలని అయితే చెప్పారు. సో అవి ఏవేవైతే కలర్స్లో ఉన్నాయో అవన్నీ కూడా నేను వైట్ ఫాండెంట్లో కొంచెం కలర్స్ కలుపుకున్నాను, రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ అనేది నేను సపరేట్గా తీసుకున్నాను అనమాట. నేను యూస్ చేసేది వచ్చేసి విజియాన్ ఫాండెంట్ అండి. విజియాన్ ఇంకా ఈ మధ్యన ట్రోపోలైట్ కూడా యూస్ చేస్తున్నాను, ట్రోపోలైట్ చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ నేను ఇప్పుడు చూపించాను కదా ఇంతకుముందు చిన్న బాల్స్లో రెడీ చేసుకొని దాన్ని చపాతీ పిండిని ఎలా అయితే పాముతామో మనం చిన్న రోల్స్ లాగా అలా పామేసుకొని నేను ఇంకా పిజ్జా కటర్ ఉంటుంది కదండి, పిజ్జా కటర్తో కట్ చేసుకున్నాను అనమాట ఒకే లైన్లోని. సో ఆ లైన్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా ఆ ఫోటోలో ఏవేవైతే మెసేజెస్ ఉన్నాయో అవన్నీ కూడాను మనకి ఎడిబుల్ మార్కర్ ఉంటాయి కదా, సో మార్కర్తో అయితే రాసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ నేమ్ ఉంది కదండి, ఈ నేమ్స్ని కూడాను నేను ఫాండెంట్ కటర్స్ ఉంటాయన్నమాట, లెటర్స్. ఇవి ఆల్రెడీ నేను ఇక్కడ జగదంబలోని తీసుకున్నానని చెప్పాను కదా, సో అవైతే నాకు బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. సో ఆ ఫాండెంట్ కటర్తో నేమ్స్ లెటర్స్ కట్ చేసుకున్న తర్వాత లస్టర్ డస్ట్ అని సపరేట్గా ఉంటుందండి, అది కూడా ఎడిబుల్ అనమాట. ఆ డస్ట్లో మనం బ్రష్ ముంచేసి బ్రష్ పెట్టేసి ఆ బ్రష్తో మనం ఇలాగ లెటర్స్ మీద అనేస్తే మనకి ఈ షేడ్ అయితే వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేను కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఆ వైట్ కలర్ ఫాండెంట్ షీట్ మీద నేను స్టిక్ చేసేసాను అనమాట. వాటర్తో అయితే ఈజీగా అంటుకుపోతుందండి, సరిపోతుంది అనమాట. సో చెప్పాను కదా ఫాండెంట్ కటర్స్ అని చెప్పి, లెటర్ కటర్స్, సో ఇవేనమాట. సో నేనైతే బ్లోసమ్ కంపెనీ లస్టర్ డస్ట్ యూస్ చేస్తున్నాను, ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. అప్పటికి స్టార్టింగ్లో నాకు బయట ఎక్కడ దొరకక ఇంకా నేను అమెజాన్లో తీసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే కేక్ని మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేసి మనము రెడీ చేసుకున్న
మెసేజెస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడాను లైన్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఒక్కొక్కటి దాని తర్వాత ఒకటి పెట్టేసుకోవడమేనండి, ఇంకేం లేదు. కేక్ అయితే ఫినిషింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్ఈవెన్గా ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఈ వైట్ అండ్ బ్లూ షేడ్లో కనిపిస్తుంది కదా, సో అదంతా కూడా కవర్ అయిపోతుందని చెప్పి నేను ఇంకా మరీ పర్ఫెక్ట్గా చేయలేదన్నమాట. సో అలా ఉంటే సరిపోతుందండి, ఏం కాదు. ఇంకా మనకి ఫోటోలో ఎలా అయితే ఉన్నాయో అంటే ఒక్కొక్క మెసేజ్ ఉంది కదా, ఒక్కొక్క కలర్ ఏ కలర్లో అయితే ఉన్నాయో సేమ్ అవే కలర్లో అయితే నేను కలర్ మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఈ ఫాండెంట్ మీద మీరు దేంతో రాస్తున్నారని. నేనైతే ఎడిబుల్ మార్కర్ యూస్ చేస్తానండి, అది కూడా నేను జగదంబ షాప్లోనే తీసుకున్నాను. ఆ షాప్ వీడియో నేను షూట్ చేశానండి, నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఇంక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మెసేజెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి లైన్లో అంటించేసుకోవడమేనమాట. ఇది మనకి ఈజీగా క్రీమ్కి చక్కగా అతుక్కుపోతుందండి, కొంచెం కూడా సైడ్కి జరగదనమాట. ప్లస్ ఏంటంటే ఇవన్నీ కూడాను కస్టమర్ ఒక 10 to 15 మినిట్స్లో వచ్చేస్తున్నాను అనగా నేను ఇవన్నీ స్టిక్ చేసుకుంటున్నానండి. లేదు అంటే ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఆ కూలింగ్కి ఈ ఫాండెంట్ అంతా కూడాను బురదలాగా అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇంకా కస్టమర్ వచ్చే ముందే ఇలా స్టిక్ చేసుకుంటానండి. మనము ఫాండెంట్తో రెడీ చేసుకున్న నేమ్స్ అయినా, హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయినా, ఏవైనా బొమ్మలైనా సరే కేక్ బోర్డ్ మీద స్టిక్ అవ్వడానికి నార్మల్గా ఎడిబుల్ గ్లూ ఎవరైనా యూజ్ చేస్తారనమాట. ఎడిబుల్ గ్లూ లేనప్పుడు నార్మల్ వాటర్ ఉంటుంది కదా, వాటర్తో కూడా ఈజీగా స్టిక్ అయిపోతాయండి, అస్సలు జరగవన్నమాట. జస్ట్ నార్మల్గా బ్రష్ ఏదైనా తీసుకొని బోర్డు మీద అప్లై చేసిన తర్వాత అదే వాటర్ డ్రాప్లెట్ మీద మనము ఈ బొమ్మలు కానీ ఏదైనా నేమ్ లెటర్స్ ఉంటాయి కదా అవి పెట్టేస్తే ఈజీగా స్టిక్ అయిపోతాయి అనమాట. సో నేను ఇక్కడ అలానే చేశాను, బ్రష్తోనే జస్ట్ నార్మల్గా ఒక డ్రాప్ వాటర్ తీసుకొని ఎక్కడెక్కడ ఏవైతే పెడతానో అదే ప్లేస్లోని మనం ఇక్కడ పెట్టేసుకుంటే ఆ వాటర్ డ్రాప్లెట్ మీద మనం ఇక్కడ ఇవి పెట్టుకున్నాం అనుకోండి, నేమ్ ట్యాగ్ కానీ టెడ్డీ బీర్ కానీ పెట్టాను కదా, అవి ఈజీగా స్టిక్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది మిగిలిపోయిందండి అన్నీ పెట్టేసిన తర్వాత. సో అక్కడ నేను వైట్ కలర్ ఫాండెంట్ మీద హ్యాపీ బర్త్డే అని చెప్పి అయితే రాసేసాను అనమాట, రాసి అక్కడే అంటించేశాను. ఇంకా తర్వాత మనకి ఎడ్జెస్లో షార్ప్గా రావాలి అనుకుంటే మనం ఇక్కడ పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, సో ఆ పిజ్జా కట్టర్ని మనం ఎడ్జ్లోని అలా తీసుకెళ్ళిపోతే ఈజీగా ఫాండెంట్ అనేది కట్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఒక సైడ్ అలానే చేశాను కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే పిజ్జా కట్టర్తో కట్ చేసుకున్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎడ్జ్ అనేది బాగా షార్ప్గా రావాలి, షార్ప్గా ఉంటేనే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనము ముందే కట్ చేసుకోకూడదండి, షేప్ అంతా అంటే సైజ్ చూసుకొని ముందే కట్ చేసుకోకుండా ఈ టైప్లో చేసుకోండి. అంటే మనము స్టిక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ షేప్ అనేది షార్ప్గా వస్తుందన్నమాట. సో నేనైతే ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత బోర్డు మీద కొంచెం క్రీమ్లా కనిపిస్తుంది కదా, సో దాన్ని నేను బ్రష్తోనైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో బ్రష్తో క్లీన్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పటికీ మనకి కస్టమర్ ఇచ్చిన కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా కస్టమర్ వచ్చేసి మనకి హ్యాపీ బర్త్డే టాపర్ కూడా ఇలా పెట్టమని చెప్పారనమాట. సో అది కూడా నా దగ్గర ఉండేది, సో అందుకని చెప్పి అలా పెట్టేశాను. టాపర్ అయితే నేను ఎక్స్ట్రాగా 50 రూపీస్ అయితే తీసుకుంటానండి టాపర్ కోసం. హలో అండి, సో చూసారు కదా ఈ సెమీ ఫాండెంట్ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఇదైతే చాలా ఈజీ కేక్ అండి, చాలా ఈజీగా అయిపోయింది. అంటే కస్టమర్ ఇచ్చినప్పుడు ఎలా అవుతుందో అనుకున్నాను, కాకపోతే చాలా సింపుల్గానే అయిపోయింది. కాకపోతే ఫాండెంట్ అన్నీ చేయడం కొంచెం టైం పడుతుంది అనమాట. చాలా బాగా వచ్చిందండి కేక్. ఈ కేక్ మాత్రం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.